మనకే 500 చిల్లర రావాల్సింది వాళ్ళు ఇప్పుడు 513 వాళ్ళు తీసుకొని 299 మనకి ఇచ్చిర్రు. రివర్స్ మనకు రావాలి 513 ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం. కానీ మీరు ఈ రోజు పోరాటం చేయాలి. ఇప్పుడు వచ్చి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతారు, లేదా బనకచెర్ల గురించి మాట్లాడతారు. బనకచెర్ల గురించి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. డిసెంబర్ 25వ తారీఖు నాడే ఒక ఫైల్ చేసిర్రు, రిట్ పిటిషన్. ఇది కూడా చర్చకు ఎప్పుడొస్తుంది సుప్రీంకోర్టులో? సోమవారం 5వ తారీఖు నాడు చర్చ కూడా ఉంది. కానీ మీరు ఏమంటారు? వీళ్ళకి బనకచెర్ల మీద చిత్తశుద్ధి లేదు. ఆ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మాటలు విని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ గురువు గారికి ఏదో చేస్తుండని చెప్పి ఉట్టిగా సెంటిమెంట్ రేకెత్తిచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ తోటి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇదే నీళ్ల గురించి మాట్లాడి ఇదివరకు మీ మామ అధికారంలోకి వచ్చిండు, నీళ్లను మొత్తం ఏం చేసిండు మనకు అర్థమైపోయింది. కాళేశ్వరం కట్టి కమిషన్లు దండుకుండు, నీళ్లు నిధులు నియామకాలను ఏ తుంగలోకి దొక్కిన మీరు మళ్ళా ఇప్పుడు వచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టిస్తారు. ఎవరు పోయి రాయలసీమకు పోయి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది ఎవడు పోయిండు? బేసిజాలొద్దు, బేసిన్లొద్దు, బేసిజాలొద్దు, 3000 టీఎంసీలు గోదావరి నీళ్ళు పోయి సముద్రంలో కలుస్తుంది అన్నది మీ మామగారు కాదా? ఇలా బనకచెర్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. దానికి ఆద్యం పోసిందే మీ మామ. ఆ రోజు మిగులు జలాలు బాగున్నాయి, దాంట్లో వరద జలాలు ఎక్కువ ఉన్నాయి, 3000 టీఎంసీలు పోయి సముద్రంలో కలుస్తున్నాయి గోదావరి మీద, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పొచ్చిండు చేపల పులుసు తిని. కాబట్టి ఈరోజు చెప్పేది ఏంటంటే మాకు చిత్తశుద్ధి ఉంది. మేము టోటల్గా ప్రాజెక్టులు కృష్ణా జలాల మీద 299 టీఎంసీలు ఇప్పుడు ఉంది. మాకు 299 టీఎంసీ కాదు, మాకు ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం మా పర్యాత ప్రాంతం ఎంతైతే ప్రవహిస్తుందో కృష్ణా జలాలు, మా బేసిన్ ఎంత ఉందో అంతనే మా పర్సంటేజ్ కావాలని మా రేవంత్ రెడ్డి గారు పోరాటం చేస్తారు.